హలో అండి, అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి, తెలుగులో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడక్షన్స్. ఓకే, నిన్న ఫ్రైడే రోజు మార్కెట్ ఏ విధంగా ఉంటుందో అని క్లియర్ కట్గా పిన్ పాయింట్ లెవెల్స్ చెప్పిన తర్వాత మార్కెట్ ఏ విధంగా అయితే రియాక్షన్ చేసిందో, ఏ విధంగా అయితే మన లెవెల్స్కి రెస్పెక్ట్ చేసిందో కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ లవ్ చూపించినందుకు ఇంకా థ్యాంక్ యూ సో మచ్. చూడండి సార్, నేను 24,173 లెవెల్ కిందికి వస్తే మీకు ఈ టార్గెట్స్ కనిపిస్తాయని చెప్పాను. ఏది 23, సారీ 23, ఓకే 23,119 లెవెల్ కనిపిస్తుంది అన్నప్పుడు తర్వాత వచ్చి 24,119 కనిపిస్తుంది. సార్ చూడండి, ఏవైతే లక్ష్మణ్ రేఖస్ అంటారో, రామునికి లక్ష్మణ్ రేఖ ఎట్లా ఉంటుందో అట్లా మనం మార్కెట్లో ఎగ్జాక్ట్లీ ఇక్కడికే మార్కెట్ ఓపెన్ అయింది. మన సెకండ్ లెవెల్ నుంచి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచే ర్యాలీ స్టార్ట్ చేసింది. మళ్ళీ ఎగ్జాక్ట్లీగా ఫస్ట్ టార్గెట్ వచ్చి పిన్ పాయింట్ లెవెల్లో ఆగింది. అక్కడ మార్కెట్ కొద్దిగా సస్టైన్ కాలేదు. దాని తర్వాత మంచిగా ఎంట్రీ వచ్చింది. మళ్ళీ మీరు లైవ్లో ఉండింటే టెలిగ్రామ్లో జాయిన్, ఎందుకు చెప్తున్నా టెలిగ్రామ్లో జాయిన్ కాండి. టెలిగ్రామ్లో మీరు లైవ్ ఉండింటే మీరు చాలా మ్యాజిక్స్ చూడొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ క్లియర్ కట్గా బ్యాంక్ నిఫ్టీ కానీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ 57,500 సిఈ 820కి ఇచ్చాను, 900 టార్గెట్ ఇచ్చాను. ఏ విధంగా అయితే 900కి వచ్చిందో, ఎంత సింపుల్గా 80 పాయింట్ ఫస్ట్ సెకండ్ ట్రేడ్. మళ్ళీ ఇంకా 24,000 సిఈ ఇచ్చిన, అది వచ్చేసి 75 టార్గెట్, అది కూడా హిట్ అయిపోయింది, 180 వెళ్ళిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఇదొకటి మళ్ళీ 24,050, ఇది కూడా సిఈ సైడ్ ఇచ్చిన. మార్కెట్ చూడండి ఎంత మంచిగా చెప్పిన ట్రేడ్స్ చెప్పినట్టు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు క్లియర్ కట్గా. నేను ఏది చెప్తే ఖచ్చితంగా చేస్తాను నేను. చూడండి, సరే కొత్త వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అనేది. సో మాట్లాడుకుందాం. పిన్ పాయింట్ ఇదే లెవెల్కి వచ్చింది. మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచే చూడండి, నేను గీసిన లైన్స్ మీదనే ఎందుకు ఒక క్వశ్చన్ రావచ్చు, గీసిన లైన్స్ మీదనే ఎందుకు రెస్పెక్ట్ చేసి అక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ అక్కడ రెస్పెక్ట్ చేసి మళ్ళీ అక్కడ రిజెక్ట్ అవుతుంది. ఇది న్యూమరాజికల్ లాజిక్స్ ఉంటాయి, మీకు అది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్తా. సరే, ఈరోజు పోయింది, రేపు చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏం చేసింది మనకి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 3-4 టార్గెట్స్ ఉండే. ఇక్కడ నుంచి అయితే టార్గెట్ వచ్చిందో అక్కడ నుంచి ర్యాలీ వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి పైకి వెళ్ళింది, అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చి మన లెవెల్స్కి స్టిక్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు రేపటి లెవెల్స్ ఏం చేద్దామో చూద్దాం. అంతకన్నా ముందు డిస్క్లైమర్, this video for education purpose, not any miscellaneous. I am not a SEBI registered. Before making any financial decision, please consider as a financial advisor. Okay, stock market subject to market risk. Profit and loss does not responsible me, and my channel does not responsible guarantee anything. Okay, does not guarantee anything. Okay, వీడియో స్టార్ట్ చేసే ముందు మనకు క్లియర్ కట్గా చెప్తాను నేను. చూడండి సార్, మార్కెట్ ఈ జోన్ క్రూషియల్ అని చెప్పాను, ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ క్లియర్ కట్గా చెప్పాను. సేమ్ మార్కెట్ అవే లెవెల్స్ ఉంటాయి, జస్ట్ ఏం లేదు, జస్ట్ చిన్న చేంజెస్ చేస్తా. దాన్ని బట్టి మార్కెట్ అర్థమవుతుంది, మార్కెట్ ఏ విధంగా ఉందో ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ మార్కెట్ అప్ సైడ్ క్లోజ్ అవుతే మార్కెట్ 24,238 లెవెల్ క్లోజ్ అయింది అనుకోండి, మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 24,305 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,402 అంటే 400 అనుకోండి. థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,496 అండ్ ఫోర్త్ వచ్చేసి మీకు 24,545. ఈ లెవెల్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే మార్కెట్ కొద్దిగా క్యాండిల్ ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితే, ఏ విధంగా గ్రీన్ కలర్ క్యాండిల్ ఇదిగోండి, మార్కెట్ టచ్ అయిన తర్వాత ఇక్కడ ఇట్లా టచ్ అయిన తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ మీ ఎంట్రీ వస్తుంది, దాని తర్వాత టార్గెట్స్ వస్తాయి. ఓకే, సెకండ్ థింగ్, మార్కెట్లో ఏదైనా బ్యాడ్ న్యూస్ వల్ల కానీ జియో పొలిటికల్ వల్ల కానీ ఏదైనా న్యూస్ కొద్దిగా స్ప్రెడ్ అయింది అనుకోండి, మార్కెట్ సీదా గ్యాప్ డౌన్ చూడడానికి ఈ లెవెల్ కనిపిస్తుంది. 24,118 లెవెల్ మా మార్కెట్లో ఇది కనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ కానీ టచ్ అయింది అనుకోండి, అంటే క్రాస్ అయింది అనుకోండి, వెయిట్ ఫర్ ద క్యాండిల్. 24,022 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 23,827. ఓకే, థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు సింపుల్ ఏం లేదు, 23,864. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి, పాత వాళ్ళకు కూడా తెలుస్తుంది. కామెంట్ చేస్తే
ఏ విధంగా అయితే కామెంట్ చేస్తే మనకి లెవెల్స్ కనిపిస్తాయి. ఇదే నేను టెలిగ్రామ్ కూడా వేస్తా, జాయిన్ అవ్వండి, అక్కడ నుంచి నేర్చుకోండి, లెవెల్స్ చాలా బాగుంటాయి. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మాట్లాడదాం. బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా అయితే లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తాయో అదే విధంగా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ సింపుల్, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీకు ఈ లెవెల్ క్రాస్ అవ్వాలి, ఫస్ట్ లెవెల్ ఈ లెవెల్ క్రాస్ అవ్వాలి. దాని తర్వాత నేను కొన్ని లైన్స్ గీసి పెడతా, ఎందుకంటే ఇవి నా ఫేవరెట్ లెవెల్స్. ఈ లెవెల్స్కి వచ్చేసి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ డాన్సింగ్ టు మై టోన్. ఓకే, ఈ లెవెల్స్లో డాన్స్ చేస్తుంది మార్కెట్, మనం చెప్పినట్టు డాన్స్ చేస్తుంది. అట్లా మనం క్రియేట్ చేసుకోవాలి, అంటే ఆ లెవెల్గా మాస్టరీ ఉండాలి. లెవెల్స్ని క్రియేట్ చేయాలన్నా ఆ విధంగా సస్టైన్ అవ్వాలి. ఓవరాల్ 5 years ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా, మంచి నాలెడ్జ్ షేర్ చేస్తా. ప్లీజ్ ఫాలో కండి, సబ్స్క్రైబ్ కండి. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి, అక్కడ నుంచి మీకు రెస్పాండ్ ఇస్తాం. ఓకే, నిఫ్టీ 58,208 లెవెల్ క్రాస్ అయ్యింది అనుకోండి. ఇప్పుడు స్పాట్ ఎంత నడుస్తుంది? 58,117. ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి, మీకు వదిలేస్తున్నా. ఓకే, ఫస్ట్ టార్గెట్ వచ్చి 58,300 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 58,400 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 58,550 అనుకోండి. ఓకే, 550 150 పాయింట్స్. ఓకే, ఎప్పుడు మార్కెట్ ఈ లెవెల్ క్రాస్ అయినప్పుడు. ఓకే, కింది సైడ్ అదేవిధంగా కింది సైడ్ చూసుకుంటే మార్కెట్లో ఎన్ని డెడికేటెడ్ బౌన్స్ షార్ప్ ర్యాలీ వస్తే గ్యాప్ డౌన్ ఉపయోగిస్తే మార్కెట్ని వెయిట్ చేయనియండి. వెయిట్ చేసి ఇస్తే అక్కడ నుంచి సస్టైన్ అయినప్పుడు టెలిగ్రామ్లో జాయిన్ అయితే అక్కడ నేను లైవ్ అనాలిసిస్ ఇస్తూ ఉంటాను, చూసి నేర్చుకోవచ్చు. ఓకే, 58,024 లెవెల్ క్రాస్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చి 57,932 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 57,833 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 57,719. ఇవే లెవెల్స్ నేను స్క్రీన్ షాట్ తీసి టెలిగ్రామ్ ఛానల్లో వేస్తున్నా, అక్కడ జాయిన్ అవ్వండి. ఇవ్వండి, మీ ముందే లైవ్ వేసిన, జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. మంచి లెవెల్స్ రెస్పెక్ట్ ఉంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనియస్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ ద ఫైనాన్షియల్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్. లవ్ యూ ఆల్.